నిజ జీవితంలో వేలు తెగినా భరించలేని హీరో ఈ రక్తపు కొలను గారి సినిమాల్లో 1000 మందిని నరికేస్తూ ఉంటాడు. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. ముందు పెట్టు. మొదట లైలా హీరో అయ్యాడు, తర్వాత గూఢచారి హీరో అయ్యాడు, ఇప్పుడు ఏగ హీరో. ఒకప్పుడు సాఫ్ట్గా అనిపించే వీళ్ళంతా ఇప్పుడు డైనమిక్ రక్త హీరోలుగా మారిపోయారు. ప్రీతి తప్పిపోయిన ముందు రోజు ఏమేమి జరిగిందో నాకు ఒకసారి ఎగ్జాక్ట్గా చెప్పండి. ఎవరైతే సంజనాని నెక్ మీద కోరికారో వాళ్ళకి ముందున్న 2 పళ్ళ మీద ఒక ఎక్స్ట్రా పన్ను ఉంది. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. ఈ సినిమాలో హీరో పేరు అర్జున్ సర్కార్ అట. మళ్ళీ లోకల్ పేరు పెడితే ఎఫెక్ట్ రాదని అలా పెట్టాడు. జనరల్గా తెలుగు వాళ్ళకి పరాయి పేర్లు అంటే మోజెక్కు అనుకోండి. హీరో పేరు నాని, ఏముంది అందులో? ఏ కేసినేని నాననో పేరుని నాననో హీరోకి పేరు పెట్టాడు అనుకోండి, అది కూడా మన వాళ్ళకి నచ్చదు. అందుకే అర్జున్ సర్కార్ అన్నాడు. సో మన ఘంటా నవీన్ బాబు అదేనండి నాని. సిగ్గు మొహమాటం లేకుండా మన శైలేష్ గారి రక్తపు కొలంలోకి దూకేశాడు. ఒళ్ళంతా రక్తం చేసేసుకున్నాడు. అవును, మరి హింసదేముంది? హీరోయిజం ముఖ్యంగాని. మనకి హీరోయిజం వస్తే స్క్రీన్ మీద ఏమైనా చూపించవచ్చు. ఆ ఒంటి కంటిన రక్తం అంతా హీరోయిజంగా కన్వర్ట్ అయిపోతుందని బహుశా మనవాడికి ఆశ ఉండడం సహజం.